ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం పంచమాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 304వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నిన్నటి వరకు మనం ఇంద్రియముల కన్నా, విషయముల కన్నా చిత్తం, ఆ చిత్తానికన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ క్రమంగా శ్రేష్టమయ్యా. కాబట్టి మానవుడు భ్రాంతి వీడాలి. ఎందుకు ఇంద్రియ సుఖాల కోసం పరితపిస్తూ ఉంటాడు. నాది, నాకు కావాలి, అది కావాలి, ఇది మూట కట్టాలి. ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏది, ఉద్ధరించేది ఏది, తనను తాను ఉద్ధరించుకోవాలి కదా జన్మలో. అంటే కర్మ ఫలము మాత్రమే. అట్టి కర్మ ఎలా ఉండాలి అంటే సర్వోన్నతంగా ఉండాలి కదా, ధర్మబద్ధంగా ఉండాలి కదా. కాబట్టి భ్రాంతి వీడాలి. పదార్థాల భ్రాంతి వీడితే సుఖం దుఃఖం పీడించవు, అంటే ద్వంద్వములు పీడించవు. ఆత్మ అప్పుడు పీడింపబడదు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవ అంటానికి కారణం ఇదే. నేటి కలియుగంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం మనం. వేల కోట్ల రూపాయలు మూట కడుతున్నాం అనుకుంటున్నారు, పతనం అయిపోతూ ఉన్నారు. ఆలోచించాలి. మనశ్శాంతి కరువైన జీవన విధానానికి కారణం తాను ఆచరించినటువంటి కర్మఫలం మాత్రమే. భారతం జయకారిని నిర్దేశిస్తూ ఉంది. అలాగే స్వామిని నుతిస్తూ నేటి విషయాన్ని ప్రవేశం చేసుకుందాం. ముందుగా స్వామిని నుతించటం. త్రేతాగ్ని స్వరూపాయ మహావైద్య యజ్ఞేశ వైశ్వానరాయ హుతాసన బ్రహ్మకర్మ సంరంభాయ దాసోహం యజ్ఞేశ్వరః పతయే సర్వఫలప్రదాయయే వ్యస్త సమస్తానాం వ్యాహృతి. గౌతమ అత్రి విశ్వామిత్ర భరద్వాజాది ఋషి సేవితం ధర్మరూపాయ నమః. ఋషిమయ జీవన విధానం యొక్క వైశిష్యం, స్వామిని సేవించాలంటే ఏ గుణములు గలవానిని మనం సేవిస్తున్నామో ఆ ధర్మములు, ఆ ధర్మాచరణలో రమించగలిగినటువంటి స్థితి స్వామి శ్రోతలకు అనుగ్రహించుగావుతా. కాబట్టి త్రిగుణములు ప్రకృతి యొక్క సంభవములే. సత్వరజస్తమో గుణములు అవి జీవుని అనగా క్షేత్రంలో, మన దేహం క్షేత్రం, అందులో ఉన్నది క్షేత్రజ్ఞుడు. కాబట్టి దేహంలో బంధిస్తాయి. జీవుని లేదా క్షేత్రంలో లేదా దేహంలో ఈ త్రిగుణములు బంధిస్తూ ఉన్నాయి. దాని నుంచి విమోచనం కావాలి ముందు. అంటే సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావుచ్యతు తమః ప్రమాదే సంజయచ్యుతః. గీత ప్రామాణికం. అంటే సత్వం సుఖం, రజస్సు కర్మ కారణం మరియు దుఃఖ కారణం తమస్సు. ఈ త్రిగుణములు కూడా ప్రమాదహేతువే. అందుకనే సత్వగుణముతో గుణములను నిర్జించి తాను నిర్గుణుడుగా మారితే నిర్గుణ పరబ్రహ్మ తత్వ సముపార్జన మనకు ప్రాప్తిస్తుంది. ఇంద్రియముల కన్నా విషయాలు, విషయాల కన్నా చిత్తం, చిత్తం కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ క్రమంగా శ్రేష్టతములు. ఆత్మకు బుద్ధికి పెద్దగా భేదం లేదు. బుద్ధి నిశ్చయాత్మకము. అన్నిటికీ అన్న అత్యున్నతమైనటువంటిది బుద్ధి ప్రామాణికం. కాబట్టి అన్నిటా వ్యాపించి ఉంటుంది. ఇది నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి. ఇది నిర్ణయిస్తుంది. ఇది ఇలా చేయి, అది అలా చేయి. యోచన మార్గంలో పయనించే జీవునకు నిశ్చయించేది బుద్ధియే. ఇంద్రియేభ్య పరాహ్యార్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్య పరాబుద్ధి ఏ బుద్ధే పరతస్తు సహ కఠస్మృతి శృతి కఠోపనిషత్తు అని పై చెప్పిన దానిని నిరూపిస్తూ ఉంది. ఇంద్రియేభ్య పరాహ్యార్థ అర్థభ్యశ్చ పరం మనః మనస్య పరాబుద్ధి ఏ బుద్ధి పరతస్తు సహ. వీటన్నిటికీ నిశ్చయించేది ఇంద్రియములను కానివ్వండి, బుద్ధి, మనో
బుద్ధి చిత్త అహంకారములను నిశ్చయించగలిగే ఆ క్షేత్రజ్ఞునకు ఆ వైభవం ప్రసాదించేది నిశ్చయాత్మకమైన బుద్ధియే. అందుకనే బుద్ధి లేదా అని పెద్దవాళ్ళు మనల్ని చిన్నప్పుడు మందలించేవాడు. ఆత్మయే ఉంది. ఆత్మ చెప్పాలి మీరు, కన్నై చూస్తుంది మామూలుగా మన కళ్ళు, కానీ చూసి గ్రహించేది ఏది? క్షేత్రజ్ఞుడే కదా, ఆత్మయే కదా. వింటుంది చెవ్వై, ఇలా అన్నీ అనుభవిస్తుంది ఆత్మయే. నిశ్చయించేది కూడా ఆత్మయే, కాబట్టి అనుభవించేది కూడా ఆత్మయే. సాధనలో బుద్ధి స్వభావాన్ని ఎరిగి, సాధనలో బుద్ధి యొక్క స్వభావమును ఎరిగి ఇంద్రియ నియంత్రణతో పంచ జ్ఞానేంద్రియములు అవి ఆచరించే కర్మేంద్రియములు భ్రాంతి దూరుడై ఉంటే ద్వంద్వములు చెనకలేవు. అంటే ఏంటి? స్వపరభేదములు ఉండవు అక్కడ. మంచి చెడులు ఆలోచించి నిశ్చయించి అడుగు ముందుకేస్తాడు. అవి ద్వంద్వములు. ఆది నిధనరహితుండగు నిరంజనం జంది గుణములెడల విడిచి క్రోధ లోభములకు జొరవయీని ముని హృదయ గ్రంథి విరియనడంచి మోక్ష విభవముందు. అంటే యోగమయ జీవన విధానం, యోగులు, ఋషులు, మహానుభావులు ఎలా ఉంటుంది? పరమాత్మ ఆద్యంతములైనటువంటిదే కదా పరమాత్మ, దానిని ఆశ్రయించాలి. అంటే ఆయన గుణరహితుడు కాబట్టి మనం కూడా గుణములను విడవాలి. అరిషడ్ వర్గాలను, కామ క్రోధ లోభమోహ మద మాత్సర్యములను విడిచి వాటికి దూరుడై ముని హృదయంలోని వాసనామయ గ్రంథిని నశింపజేసి, వాసనామయ జన్మ ఇదంతా కూడా అంటే పూర్వ కర్మల యొక్క ఆ ఫలములను అనుభవించేదే వాసనామయ జన్మ. ఆ వాసన వేడిదండి. కాబట్టి దానిని మనం ముందు జాగ్రత్త పరుచుకోవాలి. అంటే ఆ వాసనలకు దూరంగా వైదొలగా అదంత సాధ్యం కాదు. మరి ఎలా అంటే సాధన. ఎలా సాధన అంటే ముని హృదయం ఏ విధంగానైతే ఆ గ్రంథిని భేదించుకొని స్వామిని చేరే నిమిత్తంగా కర్మాచరణ ఉంటుందో, అంటే యోగమయ జీవన విధానము, ధర్మాధర్మాలు ఎరిగి ధర్మమయ జీవన విధానము మాత్రమే. ద్వంద్వములకు ముఖ్యంగా వైదొలగాలి, దూరంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మోక్ష వైభవం మనకు అందుతుంది. ఆపై శోక మోహ భయ రాగాదులు ఉండవు. శోకం, మోహం, భయం, రాగం సమస్తమైనటువంటి రోగాలకు ఇదే మూల కారణం. ఎందుకు శోకం? ఎదుటోడు బాగుంటే శోకం, మనకు బాగోలేకపోతే శోకం, కలిసి వస్తే శోకం ఎదుటోడికి. అలాగే మోహం, అన్నీ నాకే కావాలి, అందరూ నా మాటే వినాలి, నేనే ముఖ్యమంత్రిని కావాలి, జైల్లో ఉన్న నేను ఏది జైలు? నేను బాహ్య ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నది జైలు అని చెప్పట్లేదండి. తనను తాను నిర్బంధించుకుంటున్నాడు ముందు జీవుడు, అది జైలు, అది కారాగారం. అది కర్మాగారంగా మారాలి, అది క్షేత్రంగా భాషించాలి, తాను క్షేత్రజ్ఞుడై ఉండాలి. లేదా ఈ జీవితం జైలు జీవితం, దానికి దేనికి తేడా ఏంటి? ఆలోచించాలి సీతారాం. కాబట్టి మోక్ష వైభవం పొందుతాడు. దేని నుంచి అసలు మోక్షం అంటే విడివిడిపోవటం. దేని నుంచి? కర్మ ఫలముల నుంచి దూరంగా వైదొలగగలగటమే మోక్షం. అది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. ఏ కర్మలు ఆచరిస్తున్నామో, ఏది వండుకుంటున్నామో అదే ఆరగిస్తున్నాం కదా. ఎప్పుడైతే ఈ మోక్ష వైభవం అనుభవానికి వస్తుందో ఆపై శోక మోహ భయ రాగాదులు ఉండవంటే ఉండవు. చిత్త నిగ్రహం ఉంటుంది, ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మోక్ష సాధన లక్షణం. అంతేగాని బొట్టు పెట్టేసి కాషాయం కట్టేసుకొని పూలు జల్లించుకొని బంగారపు టూగుటుయాళ్ళు ఊగుతూ కాదండి. జనాన్ని మోసం చేసుకోవటం కాదు, ముందు తను మోసం చేసుకుంటున్నాడు నరుడు. మరి పూర్వం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మహర్షులు వాళ్ళని ఏమనాలి? వాళ్ళతో పోల్చుకుంటే ఈ జీవన అసలు పోల్చుకోవటానికి అర్హత లేదు ముందు మనకి. వాళ్ళు సాధించిన దాంట్లో 1000 వంతు సాధించడం చేతగాని స్థితిలో కొట్టుమిట్టాడుతాం. ఎందుకు? ఆ భావాలు చెప్పేవాళ్ళు,
ఆ సాంప్రదాయాన్ని అందించేవాళ్ళు, ఆ ఋషిమయ జీవన విధానం గురించి మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ధర్మం పాఠాల్లోనే లేవండి. 70 సంవత్సరాలుగా కనుమరుగైపోయింది విదేశీ పాలన. ఆపై వాళ్ళు అందించినటువంటి శాస్త్రజ్ఞానమే. అంతకు మించిన శాస్త్రజ్ఞానం, వేద నిక్షిప్తం ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆలోచించాలి సీతారాం. కాబట్టి ఏం తేలుతుంది ఇప్పుడు మనకి? ఇంద్రియ నిగ్రహమే ఉత్తమ ధర్మం. మనస్సు ఏకాగ్రత ఇంద్రియ నిగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూర్చోగానే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఇక్కడే ఉంటాం. తిరుపతి ప్రసాదం స్వీకరిస్తాం, లడ్డు అని మాట్లాడతాం. చూడండి, అన్న ప్రసాద వితరణ, అన్న దానం తప్పని 100 సార్లు చెప్పాను, అయినా అదే పెడతా ఉంటారు. ఆలోచించాలి సీతారాం. అసలు వింటే కదా బ్లూటిక్లు ఇచ్చి మాయం చేస్తూ ఉంటారు. ఇదే మోహం, ఇదే భ్రాంతి. తన కుసుమంబులన్ ఎలా జీవించాలండి అసలు మనిషి? ఫలవృక్షంలాగా ఎలా ఉంటుంది అది ఇక్కడ చెప్తా ఉన్నాడు స్వామి. తన కుసుమంబులన్ ఫల వితానము మూర్కొన నానమ్రాను నేరని క్రియంగాన నేరదు పరంబగు తత్వము నైజ భంగి విన్నానువున అంతరాత్మగను నైష్ఠికతంగను ఎంత పట్టున్ బా మొనసిన తోలువాయుక్రియ నీవు దొరంగుదు పాపపుణ్యమున్. చాలా లోతైన పదాలండి ఇవి. తన కుసుమంబులన్ ఫల వితానము మూర్ఖున నాను మ్రాను నేరని క్రియంగాన నేరదు పరంబగు తత్వము నైజ భంగి విన్నా నువ్వు ననంతరాత్మగను నైష్ఠికతం గను ఇంత పట్టున్ పామైనసిన తోలువాయుక్రియ నీవు దొరంగుదు పాపపుణ్యమున్. ఎలా ఈ పాపపుణ్యములను మనం వదిలించుకోవాలి? వృక్షం తన పూలను తను ఆస్వాదించలేదు, తన పండ్లను తాను రుచి చూడలేదు. అలాగే తత్వం తనకు తానుగా తన స్వరూపమును ఎరుంగజాలదు. అది ఏ తత్వమైనా సరే అనుభవించాలి బుద్ధితో, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో. నేర్పుతోనే అంతరాత్మను సాక్షాత్కరించుకునేందుకు కావలసినంత నిష్ఠ, నియమం, ఆచరణ అన్నీ పాటించాల్సిందే. అది నిత్య అనుష్ఠానంగా మారాలి. అది యోగమయ జీవన విధానంగా భాషించాలి. అలా చేస్తేనే పాము కుబుసమును విడిచిన రీతి జీవుడు పాప సంచయాన్ని వర్జించగలడు. ఇదే మార్గం. పాము అంటే నాగం, నాగం అంటే కోరికలు, కోరికలంటే భ్రాంతి, మోహం, మాయ కదా. అందుకనే ఆయన శేషశయనుడు. శేషపాన్పుపై ఉన్నా కూడా అన్నిటికీ దూరంగానే ఉంటున్నాడు. ఆయన వటపత్రశాయి, జీవనం స్రవంతి, నీటిలో ప్రవాహం, ఆ ప్రవాహంలోనే ఉంటున్నాడు ఆయన జీవన స్రవంతిలో. దేని మీద? వటపత్రం మీద. ఎలా ఉండగలుగుతున్నాడు అంత తేలిగ్గా అంటే మనసులో ఏ రకమైనటువంటి వికారాలు ఉండవు. ఆయన వటపత్ర శయనుడు, బాలుడు. అంటే బాలుడికి ఏముంటుంది? ఏముండవు, పాపచింతన ఉండదు కదా, ధర్మమయంగానే ఉంటాడు కదా. పసి హృదయం, అది కసివాడని పసితనం పరమాత్మది. మరి జీవుడు కూడా ఆ స్థితికి చేరుకోవాలి కదా. అలా చేరుకోగలిగితే ఏమవుతుంది? 14 భువన భాండములు బొజ్జులో ఉంటాయి, నోట్లో చూపిస్తాడు, ఏమైనా చేస్తాడు, అన్నిట్లో ఉంటాడు, ఏది అంటించుకోడు. ఇది పరతత్వం. మరి మనం కూడా ఈ సంసారం అనేటువంటి సాగరంలో ఈదుతూ ఉంటూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ రంజింపజేస్తూ మనోవాక్కాయ కర్మల సాక్షిగా గృహస్థాశ్రమాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించి ఆపై అన్నీ సన్యసించాలి కదా, త్యజించాలి కదా. అది కదా జీవన విధానం. కాబట్టి పంచభూతాల తత్వం ఎరిగి, ఎందుకు ఇది పాంచభౌతిక దేహం, విజయం సాధించి ద్వంద్వాలను నియంత్రించగలిగి సంసారంతో జీవనయానం యోగ సిద్ధిని ఇస్తుంది. ఇది ఏ బ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వం ఎలా సముపార్జించుకోవాలో చెప్తోంది. ఓ మనిషి వినవయ్యా, దండం పెడతా, వినండి.
నిత్యానిత్య వివేకంతో మైత్రిని పాటించాలి. ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది శాశ్వతమో, ఏది శాశ్వతమో కాదు. పరతత్వం ఒకటే, అదే నిశ్చయాత్మకంగా నిశ్చయిస్తుంది, ఉంటుంది. కాబట్టి దాన్ని చేరుకోవాలి కదా. అంటే సమదృష్టియే మోక్షకారకం. సర్వసర్వత్ర ప్రాణులు అన్నిటా సమభావన, అందుకనే లోకా సమస్త సుఖినో భవంతు ఒక్క హైందవమే అంటుంది, ఇంకే ఎవ్వరూ అంటం లేదు. సర్వం బ్రహ్మమయం, అది ఎరిగి జీవించాలి. అనగా అరిషడ్వర్గ విదూరంగా ఆచరణలు ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములకు దూరంగా ఉండాలి. కర్మలు ఎలా ఉంటాయి? ప్రవృత్తి, నివృత్తి, 2 విధాలు చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి కర్మత్యాగమే మోక్షం. అంటే కర్మ ఆచరణను వదిలిపెట్టమని కాదు, కర్మలన్నీ కూడా విశుద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. శాస్త్ర విహిత కర్మాచరణ మాత్రమే శ్రేష్టం సుమా. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శ్రీ రామా టీవీని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమనవి, మాతల విన ప్రార్థన, గర్భస్థ శిశువులకి వినిపించమనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం.